ఈరోజు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో చాలా ఘనంగా జరిగినందుకు మాకు సంతోషమే. హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉండి జెండా మోసిన వ్యక్తుల్ని పక్కకు పెట్టి ఇవాళ పైసలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు అమ్ముడు పోయే ఓ భూ కబ్జాదారులను, ఓ బ్లాక్మెయిల్లను, పైసలకు అమ్ముడు పోయే నాయకులను పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జెండా పట్టిన వాళ్ళను పక్కకు పెట్టి ఇవాళ బహిరంగ సభలో స్టేజ్ మీద ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అమ్ముడు పోయే నాయకులే ఇలా స్టేజ్ పాసులు ఇచ్చి కూకుండా పెట్టారు ప్రణవ్ గారు. ఇది మేము చూస్తూనే ఉన్నాం. కానీ మొదటి నుంచే జెండా పట్టిన వాళ్ళను ఎవరిని పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో మీరు ఎలా తిరుగుతారో మేము కూడా చూస్తాం ప్రణవ్ గారు. కానీ ఇలా జరిగిన ప్రతి కాంగ్రెస్ నాయకులు, మొదటి నుంచి ఉన్న నాయకులకు జరిగిన అన్యాయం ప్రతి వ్యక్తి ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళే నాయకులు అవుతారు అని ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, మొదటి నుంచి జెండా పట్టిన కార్యకర్తను నేను ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఆయన ఏ గ్రామంలో తిరగనియద్దు. మనం జెండా మొదటి నుంచి పట్టిన వ్యక్తుల్ని గుర్తించేదాకా ఆయన ఏ గ్రామంలో ప్రణవ్ గారిని తిరగనియద్దని కోరుకుంటున్నా. నా పేరు గంగారపు మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని.